అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పలికే బంగారం ఆయన. మనం ఈ వీడియోలో కార్తీక మాసం విశిష్టత గురించి తెలుసుకుందాం. పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. అటు హరికి ఇటు హరుడికి మరో ప్రక్క వారిద్దరికీ తనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసం ఇది. హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటూ ఉంటారు, ఆరాధించుకుంటూ ఉంటారు, పూజించుకుంటూ ఉంటారు. హరిపూజ హరునికి ఇష్టమైతే శివపూజ కేశవునికి ప్రీతికరం. తులసి పూజలు, వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, సహస్రనామ పారాయణలతో మార్మోగుతూ ఎంతటి నాస్తికుడినైనా ఆస్తిక భావాలు కలుగజేసే మాసం ఇది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఈ మాసంలో 30 రోజులు పర్వదినాలే. కార్తీక మాసం పాడ్యమితో మొదలయ్యి అమావాస్యతో ముగిసి మార్గశిర పాడ్యమి రోజు పోలీస్ వర్గానికి పంపించడం అనే కార్యక్రమంతో ముగుస్తుంది. జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మిక పరిమళాలలో బ్రతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇస్తుందని పండితులు చెప్తారు. 30 రోజుల పర్వదినాలకు సంబంధించి కార్తీక పురాణంలో 30 అధ్యాయాలుగా ఇవ్వబడింది. మనం రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ చేసి ఆ దేవదేవుల కృపకు పాత్రులమవుదాం. అయితే రోజుకొక కథ, ఒకరోజు కథ అయిపోతుంది, మరొక కథ ఆ ప్రక్క రోజుకు కూడా కొనసాగింపబడుతుంది. మనం మొదటి అధ్యాయంలో కార్తీక మాసం యొక్క మహత్యం గురించి జనకుడు వశిష్ఠుల వారిని ప్రశ్నించుట, వశిష్ఠుల వారు కార్తీక వ్రత విధానం తెలుపుట, కార్తీక స్నాన విధానము తెలుపుట గురించి తెలుసుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా తెలుసుకొనినాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపవలసిందిగా వారు సూతుని కోరారు. అంత సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఈ కథను వివరించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేతును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారు ఇహమందు పరమందు సకల ఐశ్వర్యములతో తులతూగుతారు. కావున శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగిను. పూర్వము ఒకానొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనంబున వ్యవహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది, అట్టి వ్రతమును వివరింపమని కోరెను. అంతట మహేశ్వరుడు మందహాసము మొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరింపబోచున్నాడు. మిథిలానగరపు దిశగా చూడమని చూపించెను. అక్కడ మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఇక్కడికి వచ్చిన విషయము తెలుపవలసిందిగా కోరారు. అందుకు వశిష్ఠుల వారు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును
చేయ తలపెట్టాను. దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించుకొని ఇచ్చటికి వచ్చి తిని అని పలుకగా, జనకుడు మునిచంద్రమ, అటులనే ఇస్తును, స్వీకరింపుము. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. దానిని తమ ఓటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచినాను. నా అదృష్టము కొద్దీ ఈ అవకాశము దొరికింది. గురుదేవ, సంవత్సరములో కార్తీక మాసమే ఎందుకంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉంది. కనుక తమరు కార్తీక మహత్యమును గురించి వివరించవలసింది అని జనకుడు వశిష్ఠుల వారిని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమును సదా ఆచరించు వ్రతము యొక్క ఫలం ఇంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనదే. అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు అయినా గాని ఇహమందును పరమందును సౌఖ్యము పొందగలరు. నీ వంటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుచున్నారు. ఓ జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేకుండా కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానం ఆచరించి దానధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన చేస్తూ విష్ణు సహస్రనామార్చన ఆచరిస్తూ ఉండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానము ఇచ్చి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు ఇచ్చి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయాలి. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున వంటి నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తనే కోసుకువచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని అటు పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదము ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణమును చదువవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందు గాని విష్ణు ఆలయమునందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించాలి. అది ప్రసాదముగా అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించాలి. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయాలి. ఈ విధముగా వ్రతము ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుతారు.
ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారులను చూసి వారికి నమస్కరించిన కూడా వారికి తత్సమాన ఫలితము దక్కును. ప్రథమ అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం. స్వస్తి.